వరల్డ్ క్రికెట్లో సరికొత్త శకానికి తెరదీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 ఏళ్లుగా తన బ్రాండ్ వాల్యూను పెంచుకుంటూనే ఉంది. అటు బీసీసీఐకి, ఇటు ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు కాసులు వర్షం కురిపిస్తున్న ఈ లీగ్కు సరితూగే మరో లీగ్ లేనేలేదు. ఎప్పటికప్పుడు ఫాలోయింగ్ పెంచుకుంటూ వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 2 నెలల పాటు ఫ్యాన్స్ను అలరిస్తున్న ఐపీఎల్ ఇకపై మరింత భారీ ఎత్తున జరగబోతోంది. ప్రస్తుతం 74 మ్యాచ్లతో 2 నెలల పాటు సాగే ఈ మెగా టోర్నీని విస్తరించేందుకు ఐపీఎల్ నిర్వాహకులు ప్లాన్స్ మొదలుపెట్టారు. మరో 20 మ్యాచ్లు పొడిగించి మొత్తంగా 94 మ్యాచ్లతో 3 నెలల పాటు నిర్వహించేలా ప్రణాళిక రెడీ చేస్తున్నారు. ఐపీఎల్ 2028 నుంచి దీన్ని అమలు చేయనున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్ వెల్లడించారు. బీసీసీఐ, ఐసీసీతో దీనిపై చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇది ఒక మంచి అవకాశంగా మారొచ్చని ఐసీసీ, బీసీసీఐతో చర్చిస్తున్నామని తెలిపారు. వాస్తవానికి 2022లో 2 కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ జాయిన్ అవడంతో మ్యాచ్ల సంఖ్య 74కు చేరింది. ఆ తర్వాత మళ్ళీ 2025లో 84 మ్యాచ్లు నిర్వహించాలని ప్రతిపాదనలు వచ్చాయి. కానీ అది జరగలేదు. ఎందుకంటే షెడ్యూలింగ్ సమస్యలు, డబుల్ హెడర్స్ ఎక్కువైపోతాయని బ్రాడ్కాస్టర్ల నుంచి ఆందోళన వ్యక్తమైంది. మధ్యాహ్నం మ్యాచ్లకు పెద్దగా వ్యూవర్షిప్ ఉండడం లేదు. అందుకే ఈ మ్యాచ్ల సంఖ్య పొడిగింపు వాయిదా పడింది. ప్రస్తుతం గ్రూప్ ఏలోని జట్లు అదే గ్రూప్లోని జట్లతో ఒక మ్యాచ్, గ్రూప్ బిలోని జట్లతో మరొక మ్యాచ్ ఆడుతున్నాయి. దీని ప్రకారం ఒక్కో జట్టు 14 మ్యాచ్లు ఆడుతోంది. రానున్న రోజుల్లో మిగిలిన 9 జట్లతో 2 మ్యాచ్ల చొప్పున జరిపే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారు. అలా జరిగితే టోర్నీలో మరో 20 మ్యాచ్లు పెరిగే అవకాశం ఉంది. 2028 ఐపీఎల్ సమయానికల్లా జట్లకు పూర్తి హోమ్ అండ్ అవే షెడ్యూల్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా వచ్చే 2 సీజన్లో మిడ్ మార్చి నుంచి మిడ్ మే వరకు ఐపీఎల్ షెడ్యూల్ తేదీలు ఇప్పటికే ఖరారైపోయాయి. అయితే ఐపీఎల్ మరిన్న రోజులకు విస్తరిస్తే అంతర్జాతీయ క్యాలెండర్పై ప్రభావం చూపుతుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండడం కష్టంగానే కనిపిస్తుంది.